చాలా మీటింగ్స్‌లో మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రసంగించడానికి. మీరు కూడా వెళుతున్నారు. తమిళనాడు మాత్రమే కాకుండా చాలా ప్రాంతాల్లో ఔట్ సైడ్ ఇండియా వెళుతున్నారు. వెళ్ళే స్థలంలో సందేశం ఇస్తారు, వచ్చేస్తారు. ప్రశ్న వేయడానికి సమయం ఉంటుందా తెలియడం లేదు. ఎందుకంటే స్కెడ్యూల్ టైట్‌గా ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క వ్యత్యాసం ఏంటంటే తట్టులు తీయబడునని మనం విన్నాం. ఇది అడగండి అని చెప్తాం. ఆహ్, అడగండి చెప్తాం. ఏం అడగాలి? ఏం చెప్పాలి? ఎలా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి? ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? అది సాధారణంగా ప్రీచర్స్‌కుండేటువంటి గొప్ప గిఫ్ట్ ఏదని ఆ! చూసినట్లయితే, వారు మాట్లాడి ఎళ్ళిపోతారు. హ్మ్. వారి దగ్గర అడగాలన్నా అడగడానికి ఛాన్సెస్ ఉండవు. అవును. రెండవది వాళ్ళు అక్కడేం చెప్తున్నారో అదే. కరెక్ట్. చెప్పెళ్ళిపోతారు. డౌట్స్ అవును. ఉంటే అవి క్లారిఫై చేయలేరు. ఇప్పుడు పొలిటీషియన్స్ మాట్లాడొస్తే పత్రిక వారు ప్రశ్నలు అడుగుతారు. అటువంటి ఛాన్సెస్ మరి ప్రీచర్స్‌కి ఉండవు. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారు, క్యూ అండ్ ఏ సెక్షన్ ఎక్కడైనా పెడతారు. అటువంటిది చాలా రేర్. అటువంటివి చేయాలంటే చూడండి. బట్ ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి పూర్తిగా మనంతట చెప్పేవి కావు. అడిగిన దానికి వివరము తెలియజేయబోతాం. అడగండి హ్మ్. చెప్పబడును. ఈసారి ఎలాగంటే మనం చెప్పి వారు అడిగేది కాదు. అవును. వారు పంపిన దానికి మనం వివరణ ఇస్తాం. డిఫరెంట్‌గా ఉంది ఇది అవును. నాకు. ఇందులో ఇంకా మొదటి ప్రశ్నగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. అదేమంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం వస్తుంది. ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు విశ్వాసం వస్తుందని రాయబడి ఉంది. ఆహ్, అప్పుడు బైబిల్ చదివేవారు వారి విశ్వాసమే మరో లెవెల్‌కి వెళ్ళిపోతుందని చెప్తుంటే, మనం దీన్ని ఎలా అనుకరించాలి? అదే ఒక విషయాన్ని ముందుగానే దేవుడు ఒక విషయాన్ని మన కొరకు చేసి ఉంచాడు. అవును. అది ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ సంభవించింది. ఎలాగంటే, మిగతా బుక్‌కి, వేదవాక్యానికి ఏంటి డిఫరెన్స్ అని అడిగితే, మిగతా బుక్కులన్నీ హిస్టరీ. వారి యొక్క చరిత్ర రాయబడి ఉంటుంది. లేక వారి థాట్స్ అనేవి తెలియజేసి వాటిని ప్రచురిస్తారు. అయితే బైబిల్ అన్నది ఒక ప్రణాళికతో రాయబడింది. అందులో ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక సంఘటన మాత్రమే కాదు, ఇక రానున్న తరం వారికైన ఒక సీక్రెట్ అందులో ఉంటుంది. దాని గూర్చి మన ప్రేక్షకులకు కూడా చెప్పాం. అప్పుడు ఇలా జరిగింది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎర్ర సముద్రం విభజన అవుతుంది. దానికి మధ్యలో ఫరో చేతి నుండి ఇశ్రాయేలీయులను కాపాడుతున్నాడు. అవును. అవును. ఇది ఒక సూపర్ న్యాచురల్ అయిన సంభవం. హ్మ్. దీని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది జరిగించిన దేవుడు నీకు చేస్తాడు. ఇది మొదటిగా మీరు విశ్వసించాలి. ఇటువంటిది జరిగిందని మీరు విశ్వసించినట్లయితే, నాకు అలా చేస్తాడనే విశ్వాసం నాలో ఆరంభమవుతుంది. ఇది వెంటనే వచ్చేది కాదు. అందువల్ల వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కొంచెం కొంచెంగా ఇవి వింటూ ఉండగా, ఈ దేవుడు ఇన్ని క్రియలు వీరి మధ్య జరిగించాడు. మోషేకి జరిగించాడు, యాకోబుకి జరిగించాడు, అబ్రహాముకి జరిగించాడు. శిష్యుల మధ్య ఇన్ని చేశాడని వింటూ ఉండగా, నాకెలాగుంటుంది? నాకు చేస్తాడనిపిస్తది. సో, ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, నాకు జరుగుతుందనే విశ్వాసమే అక్కడ అదే దాని మెయిన్ ఉద్దేశమే. విశ్వాసమన్నది వృద్ధి చేయించడానికే బైబిల్. ఆ విశ్వాసమే మిమ్మల్ని తీసుకెళ్ళి హెవెన్‌లో చేరుస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఒక చైన్ రియాక్షన్ లాగా. అప్పుడు ఇది ఎంతవరకు మీరు చదువుతారో, ఎంతకెంతకు వింటారో, అంతగా మీలో క్రియేట్ చేస్తుంది. అది కాక ఇంకొకటి, అడిగే విధం ఒకటుంది ఓహో! కదా! ఒక సభలో కూర్చుని మీరు ఫిజికల్‌గా ప్రెజెంట్ అయి ఉంటారు. మెంటల్‌గా అబ్సెంట్ అయి ఉంటారు. అవునవును. ఒక సభకి వెళ్ళి, నేను కారు లాక్ చేశానా? అలాగుంటే ఇక్కడ ఈయన మాట్లాడేది వెళ్ళదు, బుర్రలోకి ఎక్కదు. అవునా? అవును. ఆ విధంగానే ఇక్కడ మీరు కూర్చుని ఏం అడుగుతున్నారో, ఏ స్థాయికి మీలోకెళ్తుందో అదే మీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుతుంది. అప్పుడు వెళ్ళి నేను బైబిల్ చదివినా సరే, ప్రసంగం విన్నా సరే, ఎంత నేను కాన్సంట్రేట్ చేస్తున్నా, నేనెంతగా లోనికి తీసుకుంటున్నాను, అది ఎంతగా నాలో క్రియేట్ చేస్తుందన్నదే ముఖ్యం. సో అదే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు మనం చర్చిలోకొచ్చి కూర్చోబెడుతున్నాం? కూర్చోబెట్టి మీకు దేవుని గూర్చి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అది లోనికి తీసుకోవాలి. అదే మీ విశ్వాసాన్ని పెంచుతుంది. సహజంగా ఒక ప్రశ్నొచ్చింది. సో, బైబిల్ అనే విషయం గో ఇంటు ఆల్ ద వరల్డ్ అండ్ స్పీక్ అని రాయబడి ఉంది. ఆర్ షేర్ అని ఉంది. ఎలా అందరికీ ఇది అర్థమవుతుంది? ఇదొచ్చి అనేకులు అడిగేటువంటి ఒక ప్రశ్నే. ఇప్పుడు ఇది నా దగ్గర ఎలా పర్సనల్‌గా అడుగుతారనేది చెప్తాను. నన్నేమడుగుతారు, ఈ రెవల్యూషన్ ఈ ప్రకటన గ్రంథము లేక దానియేలు మీరు చదువుతూ ఉంటారు. మీరు ప్రీచ్ చేస్తుంటారు. దీనికై మీరెక్కడ చదివారు? దీనికంటూ మీరు ఎంత టైం స్పెండ్ చేసుంటారు? అవును. లేక ఎటువంటి కమెంటరీస్ మనం చదవాలి? ఎక్కడ రెఫరెన్స్ చూడొచ్చు అనేవి అడుగుతుంటారు. కరెక్ట్. ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు చదివారు? అందులో కొంతమంది అడుగుతుంటారు, మీరెక్కడ యూఎస్‌లోనో యూనివర్సిటీస్‌లో దీని గురించి చదివారా అని అడుగుతుంటారు. నేను చెప్తాను, రైట్ క్వశ్చన్ టు ద రాంగ్ పర్సన్ అని చెప్తుంటాను. నా దగ్గర ఆ ప్రశ్న అడగకూడదు. ఎందుకని అడిగితే,
ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా చెప్తున్నాను. అందరికి ఇలాగే జరుగుతుందని కాదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఏంటంటే ఈ యొక్క ఒక ఉదాహరణకి డానియేల్ బుక్ ఒకవైపు, ప్రకటన గ్రంథం మరొక వైపు. ఈ రెండిటికి మధ్య ఉన్న కాంట్రాస్ట్ అయిన విషయాలు మొదటిగా చెప్తాను. ఉదాహరణకు దానియేలు రాసిన గ్రంథకర్త ఎవరని చూస్తే అతనిని గూర్చి మొదటి అధ్యాయం 6 వచనాల్లో చెప్పబడుతుంది. అతడొచ్చి రాజవంశంలో ముఖ్యుడని ఉంటది. ప్రభువులు, లార్డ్స్. అతడు యెరూషలేములోని ఏమై ఉండాడు? ఇశ్రాయేలులో ఒక ప్రభు, మంచి డబ్బు గల ఒక ఇదిలో హై క్లాస్ అని మనం చెప్పే ఒక గొప్ప స్థానం నుండి వచ్చినవాడు. అట్లే ఇటువైపు చూస్తే యోహానును చూసినట్లయితే అతని ప్రొఫెషనో తాను పెరిగిన పరిస్థితి చూస్తే ఒక జాలరీగా ఉంటున్నాడు. సరేనండి. రెండవది ఇతన్ని డానియేల్‌ని చూసినట్లయితే హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఎడ్యుకేషన్, మంచి ఉత్తీర్ణుడైన వ్యక్తి, ఆ విద్యలో ప్రవీణతయు జ్ఞానమును కలిగిన వారనుంటది. మరి వీరిని గూర్చి చెప్పబడుతూ యోహానును గూర్చి అపోస్తలుల కార్యములో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించారు. విద్యలేని పామరులను ఉంది ఒక ట్రాన్స్లేషన్లో వచ్చి అన్స్కూలింగ్ అని ఉంది. అంటే వారు స్కూల్ వైపే వెళ్ళలేదు అనేటువంటిది అక్కడ తెలియజేయబడుతుంది. మరొక వైపు మీరు చూసినట్లయితే దానియేలు పుస్తకము ఎక్కడ రాయబడిందంటే ఆ దర్శనము పొందినది ఇవన్నీ కూడా ఎక్కడ అని చూసినట్లయితే ఆ రాజగృహములో, ప్యాలెస్ లోపల రెండవ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. దర్శనాలు బయలుపరిచిన తర్వాత దానియేలును నెబుకద్నెజరు ఏ స్థానంలో ఉంచాడని లాస్ట్ 2 వచనాలు తెలియజేస్తాయి. హీ హ్యాస్ ప్లేస్డ్ హిమ్ ఇన్ ద కింగ్స్ గేట్ అని ఉంటది. ఒక ముఖ్యమైన స్థలంలో, అంటే రాజసన్నిధి అని ఉంటుంది. అది కూడా సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇంగ్లీష్లోనైతే కింగ్స్ గేట్ అని ఉంటది. అంటే హై ప్రొఫైల్ అక్కడ పర్సనల్ అసిస్టెంట్ గా ఒక ఆధిక్యత ఇచ్చి కూడా ఉంచుకున్నాడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లాగా అక్కడ ఉంచుకున్నాడు. అక్కడున్నప్పుడు ఈ దర్శనం కలుగుతుంది. అయితే అట్లే మీరు జాన్ దగ్గర చూసినట్లయితే పద్మసు ద్వీపములో చెరసాలలో బానిసగా ఉండే ఆ దర్శనం కలుగుతుంది. అయితే 2 ట్విన్ బుక్స్, 2 చూసినట్లయితే ఒక విషయాన్ని మాట్లాడేటుండే 2 పుస్తకాలు. రాయబడిన స్థలం వేరే, రాసిన వారి పర్సన్స్ యొక్క క్వాలిఫికేషన్ వేరే, రాసిన వారి పెరిగిన విధానం వేరే, ఇంకా చెప్పాలంటే భాషలు వేరు. ఇది హీబ్రూ, ఇది గ్రీక్. ఈ రెండిటికి మధ్య ఇంతటి కాంట్రాస్ట్ ఉంది. అలాంటప్పుడు ఇది మనకి ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే ఇంత గొప్ప ప్రత్యక్షతలు పొందుకోవడానికి విద్యార్హతలు అవసరం లేదు. హై ప్రొఫైల్ లేదు, లో ప్రొఫైల్ అనేది కూడా లేదు. ఇంకొకటేం చెప్తుంది, ఏ స్థానంలో ఉండి నేను ఇది ఎక్కడుండి మాట్లాడుతున్నాను, ఏ స్థానంలో పొందుకుంటున్నాననేది కానే కాదు. దేవుడు ఎవరికి ఇవ్వాలని చిత్తం కలిగి ఉన్నాడో వాళ్ళకిస్తున్నాడు. అయితే ఎవరికిస్తున్నాడు అనేటువంటిదే అక్కడ మొదటి ప్రశ్న. ఏంటని అడిగితే వీరిద్దరిలో ఒక విషయం కలిసి ఉంటుంది. ఏ విషయమన్నది చూసినట్లయితే డానియేల్‌కి రెవల్యూషన్ పొందుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉండింది. ఎంతో అధికంగా దర్శనం కలిగే కొద్దీ అడుగుతూ ఉంటాడు. 10 కొమ్ములను గూర్చి, చిన్న కొమ్మును గూర్చి తెలుసుకునే ఆసక్తితో ఉన్నాను. తర్వాత చెప్తాడు, నీవు విజ్ఞాపన చేసిన వెంటనే వెళ్ళాలని నాకు ఆజ్ఞ వచ్చింది. సో కొన్ని రోజులు రావడానికి లేట్ అయిందంటాడు. చివరిగా తన లైఫ్ ముగించబోతాడు. అప్పుడు కూడా అడుగుతాడు, ఈ 1335 దినముల గూర్చి ఈ సంగతులను గూర్చి తెలియజేయమని అడిగితే దేవుడే చెప్తాడు, దానియేలు ఇది అంతిమ వరకైనది, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇప్పుడు చాలా ఎక్కువగా అడుగుతున్నావు. అంటే ఓవర్ అంటే ఇవి చాలయ్యా, ఇంకా నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు, పోయి రెస్ట్ తీసుకో అనేటువంటి ఒక వర్డ్ అది. అప్పుడు ఇతనిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్. అట్లే మీరు జాన్ని చూసినట్లయితే ఒక దగ్గర మీరు చూడండి, యూదా తనను అప్పగించబోయే విషయాన్ని యేసు ఎలా తెలియజేస్తాడు, మీలో ఒకడు నన్ను అప్పగించుడనే విషయాన్ని చెప్తున్నాడు. అది యూదాకైనా హింట్. నువ్వు నన్ను అప్పగించబోతున్నావు, ఆ విషయం నాకు తెలుసు అని గందరగోళంగా ఉంది. అవును, అందరుంటారు. అందులో నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ నేనా నేనా అని అడుగుతారు. ఎలా అడుగుతారు నేనా అని చెప్పి? అంతే కదండి, నేను కాదన్నది నాకు తెలిసే, నేనా నేనా అని అడుగుతున్నారంటే ఈయన చెప్పాడంటే ఎవరో ఒకరు అప్పగిస్తారన్నమాట. ఇప్పుడు కాకపోయిన తర్వాత అప్పగిస్తామేమో అనే సందేహం వీరికి వచ్చేసింది. నేనా అని అడుగుతున్నారు. అయితే ఒక్కరు మాత్రం, జాన్ మాత్రం ఏం చేస్తాడు, ఛాతి మీద ఆనుకున్నట్టు వాక్యం ఉంటుంది, ఆనుకుని అది ఎవరని అడుగుతాడు. అందరూ నేనా నేనా అని అడుగుతారు, జాన్ మాత్రం అదెవరు అని అడుగుతాడు. ఒక క్యూరియాసిటీ. అది అడిగిన వెంటనే యేసు అతనితో చెప్తాడు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదను వాడే అని చెప్తాడు. అది చెప్తున్నాడు. అప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పివ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ క్యూరియాసిటీ ఇక్కడ ఆరంభమవుతుంది కదా ఇతనికి. ఇలా తెలుసుకుంటున్నాడు, ఇలాగే రెవల్యూషన్ వరకు తెలుసుకోవాలనుకుంటున్నాడు. తర్వాత అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు జాన్ గాస్పెల్కి మిగతా 3 గాస్పెల్స్కి చూడండి, ఇది అట్లే ఎంతో హై లెవెల్లో ఉంటుంది. మిగతా 3 గాస్పెల్స్ ఒక సువార్త దృక్పథంతో రాయబడి ఉంటాయి.
ఇది మాత్రం చూసినట్లయితే ఒక గొప్ప చదువుతున్నప్పుడు జాన్ గాస్పెల్ చదువుతూ ఉంటే వేరే డైరెక్షన్ చూపుతూ ఉంటుంది. అలాగంటే కూడా రెవల్యూషన్‌లోనే చెప్తాం గదా! ఒక సీక్రెట్ అనేది ఉంటదని. జాన్ యొక్క ఒక్కొక్క చాప్టర్ వెనుక ఒక సీక్రెట్ ఉంటది. సో, ఆ విధంగా ఒక సీక్రెట్ పొందేటువంటి ఒక ఇంట్రెస్ట్. ఎంత ఆసక్తితో మీరు కూర్చుంటారో అంతగా మీకు చెప్పిస్తాడు. అన్ని విషయాలు చెప్తాడు. మీరు ప్రవక్తల అంతమంది విషయంలో కూడా మీరు చూడండి. వీరందరూ కూడా ఎలా పొందుకున్నారంటే వారి యొక్క ఆసక్తిని బేస్ చేసే. వారిని దేవుడు వేరుగా తీసుకెళ్లడం, అది మోషే కానివ్వండి, అందరూ కానివ్వండి. అది తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు మనమున్న కాలఘట్టంలో అందరూ బైబిల్‌ని ఎలాగ చూస్తున్నారంటే, ఇదొచ్చి రిలీజియస్ బుక్. క్రిస్టియన్స్‌గా మనం చదవాలి. డైలీ చదవాలి. అలాంటి ఒక క్రమశిక్షణ చాలామంది దగ్గరుంది. డైలీ ప్రొద్దున్నే లేచి బైబిల్ చదువుకోవాలి. బట్ ఈ బైబిల్ చదవడానికిని, ఆ మిగతా పుస్తకాల అబ్బాయి ఎగ్జామ్‌కి చదవడానికిని, ఇది చదవడానికిని డిఫరెన్స్ ఉంది. తను పాస్ అయితే చాలని చదువుతున్నాడు. ఇప్పుడు తిరిగి అదే కార్యాన్ని 10 సంవత్సరాల తర్వాత అడిగితే చాలామందికి తెలీదు. అది ఎప్పుడో చదివిందంటాడు. అదే విధంగా బైబిల్ కూడా ఉంది చాలామందికి. దీనిలో ఉన్న విషయాలు నేను పొందుకోవాలి. ఏదో ఒకటి. లేనప్పుడు నాకెందుకు ఇది ఇస్తాడు? ఓన్లీ ఫర్ ద వరల్డ్ బ్లెస్సింగ్ అనేది కాదు గదా! ఇందులో మరొకటి ఉంది. అది మనము ఇందులో మరొక విషయం ఏంటంటే, దీని మీద ఒక కథ చెప్తుంటారు. మీరు కూడా వినే ఉంటారనుకుంటా. అంటే ఒక అబ్బాయి షిప్‌లో ట్రావెల్ చేశాడట. ట్రావెల్ చేస్తూ తను భోజనం తెచ్చుకోలేదు. అప్పుడు ఆ ప్రయాణం దాదాపు 10 రోజులు. మొదటి రోజంతా తినలేదు. రెండో రోజు అలాగే, మూడవ రోజు సోలిపోయి ఒక దగ్గర పడుకున్నాడు. ఒకడొచ్చి అడిగాడట, ఎందుకిలాగ సోలిపోయి ఉన్నావు? లేవలేకపోతున్నాడు. ఎందుకని అడిగితే, లేదు నేను భోజనం తెచ్చుకోలేదు, అందరూ భోంచేస్తున్నారు. నేను ఆహారానికి డబ్బు తెచ్చుకోలేదంటే, ఏంటి పిచ్చోడవా అని అతని టికెట్ తిప్పి చూపించాడట. దాని వెనుక చూస్తే ట్రావెల్ అంతటా భోజనం ఫ్రీ అని రాస్తుందట. తిరిగి తిప్పి చూడలేదు. తిప్పి చూసుండలేదు. తిప్పి చూస్తే వెనక రాసుందట, ఈ టికెట్లోనే టికెట్ ఇవన్నీ వెనకే కూడా ఉంది. ఇంక్లూడెడ్ అనేటువంటిది. అదేవిధంగా అనేకుల చేతిలో ఈ బైబిల్ ఉంది ఇప్పుడు. చదివారు, తిప్పి చూడలేదు. తిప్పి చూడలేదు. త్రిప్పి చూస్తే అందులో వారికి అవసరమైనంతా కూడా అందులో ఉంటుంది. ఇది ఒక ప్యాకేజ్ అని మనం చెప్తాం. అయితే ఈరోజు అనేక మంది పొందుకోకపోవడానికి కారణం, ఇప్పుడు నేను చెప్తున్నాను, అనేక మందికి ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. మన కమెంట్స్లో చూస్తున్నాం, వారి అవును. ప్రతిస్పందనం చూస్తున్నాం. ప్రోగ్రామే దాని యొక్క ఒక ప్రత్యక్షత. బయలుబాటే కదా, వారు విని స్పందిస్తున్నారు. సో బేసిక్గా మీరు పొందుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలా, యూ నీడ్ టు స్పెండ్ టైం. అలాగుంటే ఇది ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు మొదట చెప్పిన విషయం ఒక పెద్ద టేక్అవే. ఏమంటే పూర్తిగా తృష్ణ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి ప్రత్యక్షపరుస్తాడనే విషయం మనకు అర్థమైంది. కరెక్టేనా నేను చెప్పేది? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మ్యూజికే తెలియని ఒక వ్యక్తి ఒక కీబోర్డు ఏదో ఒకటి పెట్టుకుని ఊరికినే అలా వాయిస్తుంటే తర్వాత అట్లే నేర్పరిగా మారుతున్నాడు. ఒక ఒక మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేవాడి కంటే ఇతనిలో ఉండేటువంటి ఒక క్రియేటివిటీ అధికంగా ఉంది. ఏంటి రీజన్ అని అడిగితే ఇతనిలో ఉన్న ఆసక్తి. నేను నేర్చుకుంటున్నానని చెప్పి ఇంట్లో కీబోర్డ్ ఒక ప్రక్క పెట్టి నెలకొకసారి వాయించడానికిని నాకు అందులో ఇంట్రెస్ట్, కానీ నా దగ్గర కీబోర్డ్ లేదు. ఫ్రెండ్కి డైలీ వాయిస్తూ కొంతమంది ఆ విధంగా ఉన్నారు. అతనిలో డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఆసక్తే అంతటికిని. ఇది మాత్రమే కాదు, మీరు ఏ వర్క్ చేసినా గానీ ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తే దాని అవుట్పుటే వేరే. ఏదో పని చేస్తున్నామంటే వేరే విధంగా ఉంటుంది. నేను అనేక మందిని చూశాను, వారి యొక్క మనం లోకానుసారంగా చెప్పేటువంటి విషయంలో ఏంటంటే ఆ పనే కదా చేస్తున్నాడనే విధంగా ఉంటుంది. అయితే అందులో అతన్ని చూస్తే ది బెస్ట్గా ఉంటాడు. అతనిలాగా ఎవరూ అటువంటి ఫినిషింగ్ ఇచ్చేవాళ్లుగా ఉండరు. కరెక్ట్. నేనొకరి ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో మరి ఆ బలలన్నింటికీ ఈ కిచెన్ స్లాబ్, ఇటువంటి స్లాబ్స్ ఉంటాయి కదండి, వాటిపైన టైల్స్ పెడతారు. అలా ఆ స్లాబ్ మీద గ్రానైట్ వేశారు. దాని ఫినిషింగ్ నేను చూశాను. అటువంటి ఫినిషింగ్ని నేను ఎవరింట్లోనూ చూసి ఉండలేదు. చూడండి, ఇప్పుడు అందరి ఇండ్లలోనూ చూస్తున్నాం. ఎందుకు అక్కడ పర్టికులర్గా చూస్తున్నామంటే ఆ ఆసక్తి. అది అలా కట్ చేసి కర్వ్గా చేయడం అనేది, నేను అడిగాను, ఎలా ఇంత చక్కగా మెషిన్లో వేసి చేయగలిగారు వాళ్ళు అన్నప్పుడు, లేదండి ఆయన చాలా చక్కగా చేస్తాడు, అందరూ చేస్తున్నారు, ఆయన చేసేదే మనకు నోటీసబుల్ అవుతుంది కదా. మరి ఆ విధంగానే ఎటువంటి విషయమును ఆసక్తితో చేసేప్పుడు మన యొక్క అవుట్పుట్ కూడా అంత బాగా ఉంటుంది. అందులో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఆ తృష్ణ అని అడిగేది పరిశుద్ధాత్మ సహాయంతో అది మరో లెవెల్కి అవును, పోతుంది. ఆయన ద్వారా గమనించండి. చేసేది మనం వరల్డ్లీగా ఇంత చెప్పుకుంటున్నామే, మరి పరిశుద్ధాత్మతో జరిగేప్పుడు ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్గా అద్భుతంగా ఉంటుంది. ఉంటుంది. ఇందులో ఒక ప్రశ్న ఉంది. సరే, తృష్ణ అని చెప్పారు. మీ లైఫ్లో మీరు ఒక కంప్లీట్గా క్రైస్ట్ని పారంపర్యంగా మీరు ఈ తరముల క్రిస్టియానిటీలో కాదండి. లేదు, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ జనరేషన్ క్రైస్ట్ని అండర్స్టాండ్ చేసుకుని వస్తున్నారని నాకు అర్థమైంది. అవును. ఇందులో 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మన పిలుపుని గురించి 5 విధములైన పిలుపుని గురించి మనం మాట్లాడాం. అయితే ఇదే నాకని ఆ తృష్ణను ఎలా అర్థం చేసుకున్నారు?
రెండవది మీరు ఏదైనా మాట్లాడొచ్చు బైబిల్‌లో. అయితే చాలా డీటెయిల్డ్‌గా, స్పెసిఫిక్‌గా మనతో జనరల్‌గా మనం ప్రశ్న వేస్తుంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే స్పెసిఫిక్‌గా మీరు నన్ను అలైన్ చేస్తున్నప్పుడు, లేదు అశ్విన్ రెవల్యూషన్ నుండి, దానియేలు నుండి ఉంటే చాలా బావుంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అప్పుడు ఈ సబ్జెక్ట్‌లో నాకు పరిశుద్ధాత్ముడు ఇందులో ఉంచాడని ఎలా మీరు గట్టిగా చెప్తున్నారు? మీరు మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే, ఇప్పుడు ఎలా ఇది మీరు తెలుసుకున్నారు, ఇందులో ఎలాగొచ్చారు అవును. అనేది ఉంది గదండీ! అదెలాగంటే, ఇది ఒక పెద్ద ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ అంటే నా ప్రాసెస్ కాదు. గాడ్ యొక్క ప్రాసెస్. ఇప్పుడు యిర్మీయా ఒక ప్రాఫెట్. యిర్మీయా ఒక ప్రాఫెట్ అయ్యాడు. కానీ ఆయన ఎక్కడ ముందుగా ఎన్నుకున్నాడని చెప్తుంది యిర్మీయా 1:5లో ఉంటది. తల్లి గర్భములో రూపింపక మునుపే ఏం చేశాడు? జనములకు ప్రవక్తగా నియమించాడు. ప్లాన్ సో, చేశాడు. మరి అప్పటి నుండి ఆ యిర్మీయాని ఆయన ప్రిపేర్ చేయడానికి అంచెలంచెలుగా ప్రాఫిట్‌గా చేసుకుంటూ వస్తాడు. అతని యొక్క లైఫ్ స్టైల్, అతని పనితీరు ఇవన్నీ కూడా ఆ బేస్‌లోనే ఉంటాయి. అతని చుట్టూ జరిగే విషయాలన్నీ కూడా. ఇది యిర్మీయాకు తెలీదు. ఒక దగ్గర అతను ప్రాఫిట్ అయి వస్తున్నప్పుడు మాత్రమే తను చెప్తాడు, నన్ను ప్రవక్తగా పిలిచాడు అని చెప్తాడు. దేవుడు చెప్తాడు, నిన్ను నేను ప్రవక్తగా పిలిచానని నీకిప్పుడే తెలుసు. అయితే పుట్టినప్పుడే ముందుగా ఎన్నుకున్నాను. నువ్వే ప్రవక్తవని. ఇది అందరికినీ సరిపోలుతుంది. ఇప్పుడు మీరు ఈ ఛానల్ ఎండీగా ఉన్నారంటే, ఈ మీడియాలో మిమ్మల్ని తీసుకురావాలన్నప్పుడు, మీ ఆరంభమే దానిలో నుండి ప్రారంభించుంటాడు. ఈవెన్ దో మనం ఇంకేదో ఇవన్నీ ఉంటాయి. అయితే మనలో ఏదో ఒక లైన్ దీని వెనుకే పరిగెత్తుతుంటాము. నన్ను గూర్చి చెప్తాను. నాకు ఆరంభము నుండి కొంచెం సస్పెన్సు, క్రైమ్ నావెల్సు ఇటువంటివి చదవడం ఎంతో ఇష్టం. చాలా చదువుతా. ఎందుకంటే ఏదో ఒకటి కొత్తగా ఉండాలి. నాకు నార్మల్‌గా చదువుకునేటువంటి విషయాలు ఇష్టం లేదు. ఏదో ఒక విషయం ఉండాలి, అది చదువుకోవాలి. అందులో ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి. ఇంకా ఏదో ఒక ఇక్కడ ఏదో ఉన్నట్టుగా చూస్తున్నామే, మనం ఎదురు చూడని సంభవం జరిగి ఉండాలి. ఇలా ఏదో ఒకటి. ఇది నాలో ఉన్నటువంటి ఒక ఆసక్తి అంటాం గదా! నేనిదే చెప్తున్నాను. గాడొచ్చి తెలుసుకోవాలనే విషయాలు అప్పటినుండి నాలో వేస్తూనే ఉన్నాడు. ఇన్‌బిల్ట్. ఇన్‌బిల్ట్‌గా. తర్వాత 92లో దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నేను వినేటువంటి సందేశాలు అనేకము మా చర్చిలో వచ్చి అన్ని సందేశాలు వింటుంటాం. ఫెయిత్ గురించి, హోలీనెస్ గురించి, సెకండ్ కమింగ్ గురించి అన్నిటినీ చెప్తూ ఉంటారు. అయితే అన్నిటికంటే దీని మీదే నాకు ఇంట్రెస్ట్ వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వారం సెకండ్ కమింగ్ గురించి మీటింగ్ పెడతారు. పెడితే ఆ వారమంతా కూడా మిస్ చేయకుండా అటెండ్ అవుతా. వెళ్ళి కూర్చుంటాను. మిగతా వాటికి 2 రోజులు వెళ్ళి ఒకరోజు వెళ్లకుండా ఉంటాను. అవి నచ్చకపోవడం కాదు, ఎక్స్ట్రా ఆసక్తి దీని మీద ఉంటది. తర్వాత పోను దేవుడు దీని వెనుక నాకు ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాడు. తర్వాత నేనేం చేస్తున్నాను, వీరు చెప్పింది కాక మరొక లెవెల్ బైబిల్లో ఉన్నది దీని గురించి చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఇది క్రమేణా అలా జరుగుతూ సెకండ్ కమింగ్ లోపల దీని గూర్చిన కొన్ని విషయాలు కలెక్ట్ చేయని ఆరంభిస్తున్నాను. పేపర్లో వచ్చేది, టీవీలో వచ్చేవి ఇవన్నీ డైరీలో రాస్తాను. ఇది అట్లే పోను మినిస్ట్రీగా మారుతుంది. దేవుడు ఒక దగ్గర చెప్తున్నాడు, ఇదే నీ మినిస్ట్రీ. అంటే ఒక్కరోజు ప్రాసెస్ కాదు ఇది. దేవుని దృష్టిలో పుట్టినప్పటి నుండి ప్రాసెస్. బట్ నా దృష్టికి ఇదొక చైన్ ప్రాసెస్. అట్లే దేవునిలోకి ఈ ఇంట్రెస్ట్, కోరిక పెరుగుతూ అలా వస్తూ ఉండింది. స్పెసిఫిక్‌గా కాల్ ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుందా? అంటే సరే మనం ఒక సెక్యులర్ జాబ్ చేస్తున్నాం, ఇవన్నీ చేయొచ్చు. అయితే ఇదే నా కాల్ అని చెప్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది కొంతమందికి. కొంతమందికి సరే సపోజ్ ఇది చేసి రేపు ఫ్యామిలీ అంతా ఉంది, అలాంటప్పుడు ఒక భయం ఉందా అని అడుగుతున్నాను. అంటే ఇది ఎలాగుంటుందని అడిగినట్లయితే హార్ట్ అండ్ సోల్ అని చెప్తూ ఉంటారు. అది ఆ. మీరు వినే ఉంటారనుకుంటా. అవును. తర్వాత 2 విషయాలు ఒక చోట ఒక గూటిలో ఉంటే ఎలాగుంటుందంటారు. అవును. అలాగా ఈ ఫెయిత్ లో రమ్మంటున్నప్పుడు, మినిస్ట్రీకి రమ్మంటున్నప్పుడు వినడానికి ఇంట్రెస్టింగ్‌గా వినడానికి ఉంటుంది. ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఫెయిత్ గా ఉంటుంది. అయితే వచ్చిన 11 నెలల్లో మినిస్ట్రీయే లేదు నాకు. ఓ ఎవరు పిలవలేదు. ఎవరునూ పిలవలేదు. ఒక్క పరిచర్య కూడా లేదు. మా ఇంట్లోనే అడిగేవాళ్ళు, నిజంగా మీకు పరిచర్య ఉందా? వారికి సందేహం వచ్చింది. అందరికీ వచ్చింది. వారికి ఓ ప్రశ్న వచ్చింది. చివరి సందేహం నాకే వచ్చింది. మన మినిస్ట్రీ కంటూ వచ్చింది, దేవుడు చెప్పే వచ్చామా? అవును 11 మాసాలు ఏమీ లేదే. అవును, అప్పుడు నా ఫ్రెండే చెప్పాడు, లేదు దేవుడు చెప్తే అది చేస్తాడురా, ఉండు. ఎందుకంటే నేను ఒక దగ్గర బ్యాక్ స్లైడ్ అవుతున్నాను. ఏం చేస్తున్నానంటే, సరే తిరిగి వర్క్కే వెళదాము. ఇంత కష్టంగా ఉందే. కష్టమంటే మినిస్ట్రీ లేదు. నా కల వేరే గదా. అక్కడికొచ్చిన తర్వాత సరి చివరిగా ఎలాగైపోయింది, ఎవరైనా పిలిచి పరిచర్యనిస్తే బాగుంటదే అన్నట్టుగా ఏదీ లేనప్పుడు సరి తిరిగి వెళ్ళిపోదామా అన్నప్పుడే నా ఫ్రెండ్ చెప్పాడు, దేవుడు చెప్తే చేస్తాడురా, కొంచెం వెయిట్ చెయ్యి. నేనెప్పుడూ దేవుని దగ్గర కృతజ్ఞత తెలిపే ఒక విషయం ఏంటంటే, ఒక స్పిరిచువల్గా గైడ్ చేసే ఫ్రెండ్సో లేక పేరెంట్స్ కుదరడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. మనకు కరెక్ట్గా ఆ ప్లేస్లో గైడ్ చేయాలి చూడండి. అది మనం సులువుగా మనం తేలిగ్గా తీసుకుంటున్నాం. అటువంటి విషయాలలో నాకు మంచి ఫ్రెండ్స్, ఆ చర్చిని దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకు మంచి స్పిరిచువల్ ఫ్రెండ్స్ నాతో కూడా ప్రార్థిస్తారు. ఇంకా ధైర్యంగా
ఇది చెప్తారు చూడండి, నువ్వు చేసేది తప్పురా, ఇలా చేయదు అని చెప్పేటువంటి వారు నాకుండటం వల్ల నాకింకా ఉన్నారు. ఉండటం వల్ల నాకు ఏ విధంగా ఉందని చూసినట్లయితే వాళ్ళు రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా ఆపడానికి దేవుడు వారిని ఉపయోగిస్తుంటాడు. యోవాబు కొన్నిసార్లు దావీదుతో చెప్తాడు, లేదు రాజా మీరు చేసేది తప్పు, ఈ లెక్కలు చూడకూడదంటాడు. రాజైన గాని యోవాబు అక్కడ చెప్తాడు. ఆ విధంగా కొంత మనకి స్పిరిచువల్ గైడ్, మెంటర్ కావాలంటారు. ఆ విధంగా ఇప్పుడు ఏం జరిగింది, అలా తిరిగి వెళ్ళిపోదామా అనుకున్నప్పుడు తిరిగి దేవుడు మినిస్ట్రీలోకి నడిపిస్తున్నాడు. అటువంటి ఒక స్థితిలోనే ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా ఇంక్రీస్ అవుతుంది. ఇంక్రీస్ అవుతున్నప్పుడు ఒక ప్రక్కన భయం, ఎందుకంటే అప్పుడే పెళ్ళయి ఒక కూతురు ఉంది. అటు తర్వాతే నాకు రెండవది కుమారుడు. సరే ఏం చేయబోతున్నాం? అయితే ఒకటి దేవుడు చెప్తున్నాడు, పిలిచింది నేనున్నా. ఒకవైపు చూస్తుంటాను. ఫెయిత్, వర్డ్ మనల్ని కాపాడుతుంది. అయినా ఫ్లెష్ వచ్చి భయపడుతుంది. ఏం చేయగలము? ఒక బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి, చేతిలో డబ్బు లేదు. బట్ దేవుడు సంధిస్తున్నాడు, ఒక వ్యక్తి ద్వారా సంధిస్తున్నాడు. అది అడగల, వాళ్ళంతటా వచ్చారు, చూశారు, ఇచ్చారు. అది మనం యూజ్ చేశాం. అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు అడుగుతున్నారు, దీనికే మీరు కష్టపడుతున్నారు, రేపు ఇంకా పెద్ద పెద్ద విషయాలకి ఏం చేస్తారు అన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్లెష్లో ఒక భయం ఏర్పడుతుంది. అయితే దేవుడు చెప్తాడు, లేదు ధైర్యంగా ఉండు, పర్వాలేదు, నిన్ను తీసుకెళ్తా. అయినా చెప్తాను, ఈ యొక్క కాలింగ్లో ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదండి. నేను నిన్ను పిలిచాను అనే కన్ఫర్మేషన్ ఇదే మిమ్మల్ని నిలబెడుతుంది. అందువల్ల ఈరోజు మినిస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి, అన్నా మినిస్ట్రీకి వచ్చానంటే కాలింగ్ కన్ఫర్మేషన్ చేసుకున్నావా అని అడుగుతా. కన్ఫర్మేషన్కి దేవుడు మీకు ఏం చెప్పాడు, ఏ ఓడిచ్చాడు, ఎలా మాట్లాడాడు, అదే మీ యొక్క ప్రమాణపత్రం అని చెప్తారు. ఇవన్నీ మీరు చూసినట్లయితే మూలపత్రం అంటారు. ఆ విధంగా దేవుడిచ్చేటువంటిదే ప్రమాణపత్రం. అది చేతిలో ఉంచుకోవాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా నిలబెట్టి అడగాలి. ఇది మీరు చెప్పారు గదా, ఇలా నన్ను పిలిచారు గదా, చేస్తానన్నారు గదా, అది చేస్తున్నప్పుడు ఆ ఓడొచ్చి మిమ్మల్ని ఫెయిత్లో లేపి తీసుకెళ్తుంది. ఆ విధంగా ఈ మినిస్ట్రీలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడే గాని నేననుకున్నవన్నీ కూడా ఈ మినిస్ట్రీలో జరగలేదు. నేనొచ్చి ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా అది జరిగిందని చెప్పుకోలేను. ఇంకా చెప్పాలంటే బైబిల్లాగానే దేవుడు ఒకటి చెప్తాడు, జరిగేదంతా ఆపోజిట్గా ఉంటుంది. యోసేపుతో అందరూ నిన్ను నమస్కరిస్తారంటాడు, అంతమంది త్రొక్కివేస్తారు. అందరూ నీకు ముందుగా నీ తండ్రి తల్లియు ఇక సహోదరులు సూర్యచంద్రులు అందరూ నమస్కరిస్తారంటే బానిసగా అమ్మి వేయబడతాడు. ఇచ్చిన వర్డ్ వేరేగా ఉంటుంది, జరిగే సంభవం వేరేగా ఉంటుంది. అయితే ఆ సంభవములో ఈ మాట పట్టుకుని నిలవాలి. ఆ సంభవంలో గుంటలో పడుతున్నప్పుడు చెప్పాలి, దేవా వీళ్ళు ఒకరోజు నమస్కరిస్తారు. మీరు చెప్పారు ప్రభువా, అదే బ్రతికిస్తుంది. ఒకరోజు అది జరిగింది. అంతమందిను యోసేపుకు ముందు ఐగుప్తులో అతనికి ముందరగా వాళ్ళు నమస్కరించారు. సో దేవుని యొక్క మాట తప్పిపోదు. బట్ జరిగే సంఘటనల నడుమ అది మనం గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఈ మినిస్ట్రీలో ఈనాటికి ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను, ఈ రోజు వరకు దేవుడు అలాగే ఉంచాడు. ఈ కార్యక్రమం పేరు అడగండి చెబుదాం. ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరో కార్యక్రమంలో ఇంకా కొన్ని ప్రశ్నలు ఏం చెప్తాయో చూద్దాం. సంతోషం, వందనాలు.